డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయి కొల్లి సత్యవతిని వారి కుటుంబ సభ్యులను మంగళవారం నాడు రావులపాలెంకి చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు పరామర్శించి బాధిత కుటుంబాలకు 30,116 రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందజేసి బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యుడు వెలగల కాసిరెడ్డి మంచాలు పరుపులు తలగడలు దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తూ ఎక్కడ ఏం జరిగినా వారి దృష్టికి రావడంతో తక్షణమే మానవత్వంతో ముందుకు వచ్చి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు చేయుతనిస్తూ చేస్తున్న సేవల్ని వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఆదివారం నాడు జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం. ఈ సంఘటనలోని వాళ్ళ కుటుంబం చాలా పేదవాళ్ళు. వాళ్ళ పేదవాళ్ళకి ఇలా కాలిపోతుంటేనే చాలామంది దాతలు ముందుకొచ్చి సహకారం చేస్తున్నారు. ముందుగా మన గ్రామంలోని ఇలా కాలటం చాలా బాధాకర విషయం. ఈ అన్నపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలోని ముందుగా తెలిసిన వెంటనే వాళ్ళు వచ్చి నిత్యావసర సరుకులు, మంచం, దుప్పట్లు, బట్టలు, అలాగే ఫ్యాన్లు, కూరగాయలు, మళ్ళీ కుర్చీలు, అలాగే బియ్యం కట్టలు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక చేయూతనిచ్చారు. అలాగే 30,000 క్యాష్ రూపంలో చెక్ని వాళ్ళ పేరుని ఇచ్చారు. వాళ్ళకి అన్నపూర్ణ సేవా సంస్థ గత 3 సంవత్సరాలు వార్షికోత్సవం కూడా మొన్నే రీసెంట్గా జరిగింది. వాళ్ళ సేవలు మేము గ్రామం తరపుని అభినందిస్తున్నాం. వాళ్ళ సేవ ఎప్పుడైనా సరే ఏదైనా సంఘటన జరుగుతుండే ముందుకుండా ఎలక్ట్ అయ్యి మేమున్నామని అన్నపూర్ణ సేవా సంస్థ చాలా భరోసాగా వస్తున్నారు. వీళ్ళ కుటుంబానికి ఇలా ఆదుకున్నందుకు మేము ఈతకోట గ్రామం తరపు నుంచి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దల తరపుని, గ్రామం తరపుని. అలాగే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, వీళ్ళ పేదవాళ్ళు వీళ్ళు ఏ రోజు పనికి వెళ్ళిపోతే ఆ రోజు కావద్దు. అలాగే వచ్చిన ముందుగా వచ్చి వాళ్ళ సేవని అభినందిస్తూ, అలాగే అన్నపూర్ణ సేవా సంస్థ ఎప్పుడు కూడా ఇలా ముందుండి చేయూతనిచ్చి నియోజకవర్గంలోని ఎప్పుడు ముందుస్తున్నాయి. అన్నపూర్ణ సేవా సంస్థని మేము గ్రామం తరపున అభినందిస్తూ వాళ్ళ తరపున కూడా వాళ్ళకి అభినందిస్తున్నాం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి ధన్యవాదాలండి.